జగ్గంపేట మండలం సీతారాంపుర గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు. గత 2 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. ఆపరేషన్ థియేటర్ కి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్లు బంధువులు మీడియాకు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ కు 1,30,000 రూపాయలు కట్టించుకున్నట్లు తెలిపారు. ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చే వాళ్ళు 90 మంది ఉంది. 50 మంది కింద వచ్చారు భగవంతుడు కూడా ఉన్నారండి. మా కరం కార్పొరేట్ బాగుంటుంది జాయిన్ చేసేవాడు. ప్రతి ఒక్కరు వచ్చి ఎందుకు జాయిన్ చేసేవాడు కట్టమన్నాడండి. నడిచి వచ్చే పైకి కంటికి ఆపరేషన్ అంటే మనిషిని చంపారంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ 10 మంది వేసి పడుకోవడండి. చిన్న చిన్న ఆటౌట్ వచ్చి ముందే చెప్పామండి. మీ వల్ల అవుతుందా లేదా లేదా తీసుకోమంటారు బయట లేదు మన ఎక్విప్మెంట్ అంతా ఉందన్నారండి. వాళ్ళకి ఆపరేషన్ చేసి మంచి చచ్చిపోవడంటే దానికి అర్థమే ఉందని హాస్పిటల్ ఎందుకంటే ఇంకా చీరకి ఇద్దని వెళ్తాం. దాన్ని చచ్చిపోవడంటే మనమే చెప్తాం. ఇంకా ఇప్పుడు బుర్రకి ఇరుక్కున్నామా సీరియస్ ఉన్న మనిషిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాడు. మనిషి ఇక్కడ పేట్లు వేయాలి.